చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు అంగన్వాడీలే పునాదులన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గత 10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన విద్యలో మార్పు తీసుకువచ్చి పేద విద్యార్థులకు మంచి విద్యను అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యార్థులకు మెరుగైన వసతులు అందించడమే ధ్యేయమన్నారు. రాష్ట్రంలోని గురుకులాల్లో డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచామన్నారు. విద్యార్థులందరికీ ఒకే రకమైన, నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. జగిత్యాల కొల్లాపూర్ మండలం భూషణరావుపేటలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో పాల్గొన్న ఆది శ్రీనివాస్ 20 లక్షలతో పల్లె దవాఖానకు భూమి పూజ చేశారు. గంభీర్పూర్, దూలూరు, సిరికొండ గ్రామాల్లో 36 లక్షలతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అంగన్వాడీ విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఆది మొదటి నుంచి కూడా గత ప్రభుత్వం పేదలకు సంబంధించిన సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. పేదలకు ఉపయోగపడే విద్య కానీ, వైద్యం కానీ, రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలకు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. కాబట్టి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావడానికి మీ అందరి సహకారం ఇవ్వండి. అధికారులకు వచ్చిన తర్వాత పేదల సంక్షేమానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని చెప్పండి. మా గ్రామాలలో ఉన్న నాయకత్వం కూడా మేము పనులు చేసి పెడతామని చెప్పని గ్యారంటీ పత్రాలను ఇంటింటికి పంచినటువంటి క్రమంలో మీ ఆశీర్వాదం దొరికి ఇక్కడ మీ బిడ్డగా, ఎమ్మెల్యేగా నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో అప్పుల గొప్ప రాష్ట్రంగా మార్చినటువంటి ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఇందిరమ్మ రాజ్యం కోసం మీరు ఆశీర్వదిస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక పథకాలు తీసుకుని వచ్చే క్రమంలో, అనేక పాలసీ తీసుకొచ్చే క్రమంలో విద్యా విధానంలో కూడా సమూల మార్పులు చేయాలని చెప్పాను. కార్పొరేట్ స్థాయి విద్యకు సమానంగా ప్రైవేటు బడులలో ఏ విధంగా అయితే తల్లిదండ్రులు అయ్యో మేము మా పిల్లలు ప్రైవేటు బడిలో ఏదైనా బాగా నేర్చుకుంటారు, చదువుకుంటారు చెప్పని ఆలోచన ముందుకు పోతుండ్రో అలాంటి విద్యను మనం ఎందుకు అందివ్వకూడదని చెప్పాను. విద్యా శాఖను తన దగ్గరే పెట్టుకొని విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చే క్రమంలో పేద పిల్లలు ఎక్కువగా చదువుతున్నటువంటి గురుకులాలలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి నిత్యావసర రేట్లకు అనుగుణంగా ఇచ్చేటువంటి భోజనం సంగతి చూస్తూ నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని కూడా అందివ్వాలని, అంతేకాకుండా ఓ స్కిల్ యూనివర్సిటీ తీసుకొని వచ్చి, ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొని వచ్చి యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేద పిల్లలందరూ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చదువు రావాలని చెప్పాను. 1 కాదు 2 కాదు 200 కోట్ల రూపాయలు వెచ్చించి 20 ఎకరాల నుంచి 20